మాయ మీ అందరికి నాకు టైగర్ గడికి గుండె పగిలే విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఒక వారం రోజులు మన ఛానల్లో నాన్ వెజ్ వీడియోలు రావు మాయ. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. టైగర్ గడికి లైట్ గా టైఫాయిడ్ తగిలిందంట. దాంతో డాక్టర్ ఒక వారం రోజులు నాన్ వెజ్ తినకపోతే మంచిది అన్నారు. ఈ వారం రోజులు కక్కుర్తి పడ్డాం అనుకో మొత్తానికే లేకుండా పోతాయి వీడియోలు. అందుకని ఆయన కొంచెం స్ట్రిక్ట్ గా ఉంచాలి. అయితే టైఫాయిడ్ రాకముందు తారా దగ్గరికి వెళ్దాం రెడీ అవరా టైగర్ అంటే అమ్మాయి దగ్గరికి ఏమో అనుకుని నీట్ గా రెడీ అయిపోయి వచ్చాడు. ఇంతకీ తారా అంటే అమ్మాయి కాదు, ఇదో రెస్టారెంట్ పేరు మాయ. బిల్ ఎంత అయిందో లెక్క పెట్టి లాస్ట్ లో కామెంట్ చేస్తావు కదా. ఇది హైదరాబాద్ హైటెక్ సిటీలో గూగుల్ ఆఫీస్ ఉంటది. దాని ఆపోజిట్ లోనే ఈ రెస్టారెంట్ ఉంటది అనమాట. 4th ఫ్లోర్ లోనో 5th ఫ్లోర్ లోనే ఉంటది. కింద లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఎక్కి బటన్ నొక్కితే తీసుకెళ్లిపోద్ది మాయ. డోర్ ముందు తెరుచుకుంటది, పైకి వెళ్ళక వెనక తెరుచుకుంటది. నువ్వు ఆ డోర్లకి గట్ట జారబడ్డం లాంటివి చేయకు. ఇక లోపలికి వెళ్ళగానే మంచి ట్రెడిషనల్ గా ఉంది. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంది. గోడ మీద నీట్ గా పెయింటింగ్ లేసారు. రెస్టారెంట్ కూడా చాలా పెద్దది మాయ. చాలా మంది కూర్చోవచ్చు. సిట్టింగ్ అయితే భలే వెరైటీగా ఉంది. సోఫాలు కరువులో రౌండ్ టేబుల్స్ వేసి ఉన్నాయి. ఆ సైడ్ లో కొంచెం ఓపెన్ సిట్టింగ్ కూడా ఉంది. బయట రోడ్డు అది కనిపిస్తుంది. అయితే మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. బేసిక్ గా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే వచ్చాం ఇక్కడికి. అక్కడ మొక్కలు గట్ట పెట్టి మొత్తానికి రెస్టారెంట్ అయితే చాలా నీట్ గా రెడీ చేశారు మా. ఈ ఏదా మనమే చేస్తారా, మనమే పెట్టేద్దామా? ఆహా, చాలా సెకలు ఉన్నారు నీ దగ్గర, కాసేపు నిలబడాలని. ఇంకా మన ముందు స్కానర్ పెట్టారు మా. దాన్ని స్కాన్ చేస్తే మెనూ వస్తుంది. ఆ మెనూలో చూసి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ వచ్చి భీమవరం కోడి వేపుడు అంట. అదేంటో మాయా, మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉన్నా భీమవరం పేరు కనబడితే ఆర్డర్ చేయకుండా ఉండలేను. అది నా వీక్నెస్. క్వాంటిటీ పరంగా అయితే ఇలా ఇచ్చారు, పర్వాలా. సెమీ గ్రేవీతో తీసుకొచ్చారు మా. ఎర్రగా మెరిసిపోతుంది. దాని అలా ప్లేట్ లో కొట్టించుకుని మొక్క నొక్కి చూశాను. భలే ఉడికింది. మధ్యలోకి ఏదో స్కేల్ తో కట్ చేసినట్టు ఇరిగింది. ఇంకా మొక్కను అలా టేస్ట్ చూసాం. మొక్క నోట్లో పెట్టుకోగానే మంచి స్పైసీ అనిపించింది. చాలా స్పైసీగా ఉంది. ఫ్లేవర్ కూడా బాగుంది. చాలా స్పైసీ ఉంది. అందుకని ఉల్లిపాయ తినేసాం. ఫ్లేవర్ కూడా బాగుంది. ఇంత స్పైసీ ఉన్న పచ్చిమిరపకాయ తినేస్తావా? ఇలాంటి వేసాలు వేసే టైఫాయిడ్ తెచ్చుకున్నావు నీ మొఖం మీద కాకిరెట్టే. నాకు మంచి దీని రేటు 389 రూపాయలు వేసారు. తర్వాత నేతి మాంసం అనే స్టార్టర్ చెప్పామయ్యా. ఇది మటన్ ఐటమ్, పూర్తి బోన్లెస్ తో వచ్చింది. క్వాంటిటీ కూడా ఓకే అనిపించింది. ఇది కూడా పీస్ భలే ఉడికింది. వేలు తగలగానే మొక్క విరిగిపోతుంది. దీని మీద కూడా గ్రేవీ గట్టిగా వేసారు. ఇంకా దీని టేస్ట్ అంటావా? పర్వాలేదు, మరీ సూపర్ డూపర్ అనలేం గానీ చాలా సేపు నవ్విన తర్వాత ఫ్లేవర్ తెలుస్తుంది. తినచ్చు మాయా. దీని టేస్ట్ యావరేజ్. కాస్ట్ అయితే వెళ్ళిపోయింది. 529 రూపాయలు వేసారు. తర్వాత మన రావులపాలెం రొయ్యలు ఎప్పుడు ఒకటి చెప్పా. రావులపాలెం నుంచి రొయ్యలేని రావు పేరు ఊరికి అలా పెట్టారు. రొయ్యలు క్వాంటిటీ అయితే గట్టిగా ఇచ్చారు మాయా. ఇది కూడా చూడడానికి అయితే సేమ్ సెమీ గ్రేవీలా ఉంది. మసాలాలు దంచేసారు పైన. ఉల్లిపాయలు మాత్రం పింక్ కలర్ లో ఉన్నాయి. అదేంటి అర్థం కాల. ఇంకా రొయ్య ఒకటి తీసుకుని టేస్ట్ చూసా. రొయ్య కొంచెం ఎక్కువ మెత్తగా ఉన్నట్టు అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫ్లేవర్ కూడా అదిరిపోయింది. రొయ్య పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి, నచ్చేస్తుంది మీకు. దీని కాస్ట్ కూడా 519 రూపాయలు వేసారు. తర్వాత మా ఓళ్ళు అక్కడ దాకా తందూరి ఫుల్ ఒకటి చెప్పారు. ఒక కోడిని 8 ముక్కలు చేసి తీసుకొచ్చారు. మంచి డిక్కీ బల్సిన కోడి అనుకుంటా. ముక్కలు మాత్రం పెద్ద సైజులు ఉన్నాయి మాయా. అందులో మంచిగా గ్రీన్ చట్నీ మైనీస్ లో కలిపిన ఆనియన్స్ తీసుకొచ్చారు. మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, అందుకని మా ప్లేట్ లో ఒక ముక్క వేయించుకున్నా. మసాలాలు అయితే ముక్కకి లోపల దాకా వెళ్ళి మాయా. పీస్ కూడా భలే సాఫ్ట్ గా ఉంది. అలా ముక్కను తీసుకుని టేస్ట్ చూసా. మాకైతే చేపలు మసాలా ఫ్లేవర్ వచ్చింది. మనం రెగ్యులర్ గా తందూరిలో చూసే మసాలాలా అనిపించలేదు. కొంచెం సప్పగా కూడా ఉంది మాయా. ముక్కకి లోపల దాకా మసాలా వెళ్ళినాయి కదా, టేస్ట్ అదిరిపోద్ది అనుకున్నాను. యావరేజ్ అనిపించింది. సర్లే కదా అని టమాటో సాస్ లో నంచుకుని తిన్నా, కొంచెం పర్లేదు. దీని కాస్ట్ వచ్చి 649 రూపాయలు వేసారు. తర్వాత నెల్లూరు మటన్ దమ్ పలావ్ ఒకటి చెప్పాను. చూడడానికి ఇలా ఉంది. క్వాంటిటీ అయితే పర్లేదు, ఇద్దరు సరిపెట్టుకోవచ్చు. ముస్లిమ్స్ వెడ్డింగ్ బిర్యానీ స్టైల్లో ఉంది మాయా. మసాలా పీసెస్ రైస్ లో మిక్స్ అయిపోయి ఉంటది. చాలా వేడిగా ఉంది. బోన్ ప్లస్ పీసులు రెండు వచ్చినాయి. ఆ బోన్ మీద ఉన్న కన్నం చిన్న ముక్క తీసుకుని రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూసా. బాగుంది మాయా టేస్ట్. అంటే మరీ నువ్వు నెల్లూరు స్టైల్లో ఊహించుకోవద్దు. పర్వాలా, ఫ్లేవర్లు అయి బాగా తెలుస్తున్నాయి. ఎప్పుడైతే ఆ ఫ్రైడ్ ఆనియన్ తగులుతుందో టేస్ట్ బాగా ఎలివేట్ అవుతుంది. మటన్ ఇష్టపడే వాళ్ళు ఈ బిర్యానీ ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చి 529 రూపాయలు వేసారు. తర్వాత బామ్మగారి రొయ్యల పలావ్ చెప్పాము. ఇది చెప్పడానికి కారణం పేరు కొత్తగా ఉంది. అది కూడా బామ్మగారి స్టైల్లో చేస్తారని చెప్పాం. క్వాంటిటీ ఇది కూడా నెల్లూరి మటన్ పలావ్ ఇచ్చినంతే ఇచ్చారు. రొయ్య అయితే మంచి సైజు లో ఉంది మాయా. ఇంకా రొయ్య ముక్కను అలా ఇరిపి చూసా, బానే ఇరిగిపోయింది. ఇంకా పలావ్ రైస్ లో రొయ్య ముక్క పెట్టుకుని టేస్ట్ చూసాను మాయా. దీని టేస్ట్ బానే ఉంది గానీ తీగ అనిపించింది మాయా. రొయ్యల వల్ల ఏమన్నా తీపిదనం వచ్చిందో ఏమిటో తెలియదు గానీ ఎంత రొయ్యలు వేసినా తీగ లేకుండా చేయడమే కదా చెఫ్ పని. దీని టేస్ట్ ఓకే. కాస్ట్ మాత్రం నాట్ ఓకే. 549 రూపాయలు వేసారు. తర్వాత దీని పేరు నేతి మాంసం పలావ్. ఇది మటన్ ఐటమ్. అమ్మో, ఆ రైస్ చూస్తుంటేనే భయం వేసింది. ఫుల్ గా మసాలాలు కలిసిపోయినట్టున్నాయి మాయా. ఆయిల్ కూడా గట్టిగా కనబడుతుంది. ముక్క కూడా పర్వాలేదు, బానే ఉడికింది. ఇంకా రైస్ లో ఆ మటన్ పీస్ పెట్టుకుని పైన ఆనియన్ ముక్క ఒకటి పెట్టి దాని మీద అలా నిమ్మకాయ పిండి టేస్ట్ చూసాం. దీని టేస్ట్ అయితే అంతేమీ లేదు. రేటు కూడా 549 రూపాయలు వేసారు. అది మాయా విషయం. ఈ రెస్టారెంట్ లో కొన్ని ఐటమ్స్ బాగున్నాయి, కొన్ని ఐటమ్స్ యావరేజ్ గా ఉన్నాయి. అటుపక్క ఎప్పుడన్నా వెళ్తే ట్రై చేయొచ్చు. అది కొన్ని రోజులు మరి నాన్ వెజ్ వీడియోలు రావు, వెజ్ వీడియోలు పెడుతూ ఉంటాం. మంచి వెజిటేరియన్ ఫుడ్
బుక్ చేసుకోవడానికి ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బిల్ ఎంత అయిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ దాకా వీడియో చూసామంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.